హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైమ్ నా వీడియోస్ చూస్తుంటే, మీకు నా వీడియోస్ కనుక నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునుంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఈ వీడియోలో బ్లాక్ ఫ్రైడేకి మేమేం షాపింగ్ చేసామో అవన్నీ చూపిస్తాను. షాపింగ్ కోసం అయితే మాకు దగ్గరలో ఉన్న అవుట్‌లెట్స్‌కెళ్ళాం మేము. మాకు దగ్గరలో అయితే రౌండ్ రాక్ అవుట్‌లెట్స్ ఉంది. సో, అక్కడికైతే వచ్చాం ఈరోజు. అవుట్‌లెట్స్ అంటే బేసికల్లీ మనకి బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ ఒకటే చోట ఉంటాయన్నమాట. లైక్ నైకీ, పూమా, గ్యాప్, సీకే, మైకెల్ కోర్స్ ఇంకా కేట్ స్పేడ్ లాంటి బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. సో, అన్నీ ఒకటే చోట దొరికేస్తాయి. మనం వేరే వేరే ప్లేసెస్‌కి, వేరే వేరే మాల్స్‌కి ఎళ్ళాల్సిన పనైతే ఉండదు. అండ్ ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే మాల్స్‌లో కన్నా అయితే అవుట్‌లెట్స్‌లో నార్మల్ డేస్‌లో కూడా ప్రైజెస్ అయితే తక్కువుంటాయి. ఇంకా బ్లాక్ ఫ్రైడే అంటే యూఎస్‌లో ఇయర్‌లోనే బిగ్గెస్ట్ షాపింగ్ డే. బ్లాక్ ఫ్రైడేకి ఎందుకు అంత ఎక్కువ షాపింగ్ చేస్తారంటే, అప్పుడే ఎక్కువ డిస్కౌంట్ పెడతారు. 60%, 70% అలా డిస్కౌంట్‌లు ఎక్కువ పెడతారనమాట. సో, అప్పుడు ఎక్కువ షాపింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారందరూ. అలానే క్రిస్మస్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో, దానికోసం కూడా అయితే షాపింగ్ చేస్తారు ఇప్పుడే. ఈ టైంలో మనకి నాట్ ఓన్లీ క్లోత్స్ మీదే కాదు, ఎలక్ట్రానిక్స్, డెకార్ వీటన్నిటి మీద అయితే క్రేజీ డీల్స్ అయితే దొరుకుతాయి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, మనకి ఇండియాలో దసరాకి, దీపావళికి, సంక్రాంతికి ఎలా డిస్కౌంట్స్ అండ్ డీల్స్ ఇస్తారో, ఇక్కడ ఈ టైంలో అయితే అలా డీల్స్ దొరుకుతాయనమాట. ఆఫర్స్ అయితే ఆఫ్‌లైన్‌లోనే ఉంటాయి. అలాగే ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయనమాట. మేము ఒక 3, 4 డేస్ ముందైతే ఒకసారొచ్చాము షాపింగ్‌కి. అలానే బ్లాక్ ఫ్రైడే రోజు కూడా అయితే ఎళ్ళాము షాపింగ్‌కి. మేము ఆఫ్‌లైన్ షాపింగ్ అయితే టీ షర్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి తీసుకున్నాము. ఆన్‌లైన్‌లో అయితే కొన్ని తీసుకున్నాం ఎలక్ట్రానిక్స్‌వి. అవి కూడా అయితే లాస్ట్‌లో చూపిస్తాను మీకేమేమి తీసుకున్నానో. మేము ఫస్ట్ అయితే నైకీకెళ్ళాము. నైకీలో అయితే షూస్ కోసమే వెళ్ళాము. చాలా రోజుల నుంచి ఒక బ్లాక్ షూ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అది దానికోసం అలానే ఇంకేమైనా మంచిగా ఉంటే తీసుకుందామని. అంత ఎక్కువ కలెక్షన్ అయితే ఏమి లేదు. కానీ మంచిగానే ఉన్నాయి. ఒక 3 పెయిర్స్ అయితే దొరికాయి. నాకు 2 పెయిర్స్ అలానే మా హస్బెండ్‌కి ఒకటి. సో, అవైతే లాస్ట్‌లో చూపిస్తాను. అండ్ ప్రైస్ కూడా అయితే చాలా రీజనబుల్ ప్రైస్‌కొచ్చాయి. తర్వాతయితే టామీకెళ్ళాము. టామీలో అయితే అంత ఎక్కువ డిస్కౌంట్స్ అయితే నాకేం అనిపించలేదు. టీ షర్ట్‌లు నార్మల్‌గా ఎప్పుడు ఉండే ప్రైజెసే అనిపించాయి. $100 అబోవ్ బిల్ చేస్తే $20 అయితే మనకి డిస్కౌంట్ వచ్చింది. తర్వాతయితే గెస్ట్‌కి వెళ్ళాము. దాంట్లో అయితే హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ అవన్నీ అయితే బావున్నాయి ఇక్కడ గూడా. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్ కోసం కాదు. కానీ ఏదన్నా ఫుట్‌వేర్ మంచిగా దొరికితే తీసుకుందామని చూసాను. ఫుట్‌వేర్ అయితే 30% ఏమో ఆఫ్ ఉంది. సో, 30% ఆఫ్‌గా $22కేమో వస్తుంది. బావున్నాయి కలెక్షన్. కానీ నాకైతే కంఫర్టబుల్ అనిపించలేదు. ఒకటి నచ్చింది గానీ, కంఫర్టబుల్‌గా లేదనైతే ఇంకా తీసుకోలేదు. చాలా సేపు ఆలోచించాను. ఫైనల్‌గా అయితే అంత అన్‌కంఫర్టబుల్ ఉన్నది వద్దనిపించింది నాకు. ఇక్కడైతే ఇంకేం కొనలేదు. గెస్ట్‌కి వెళ్ళిన తర్వాతయితే ఇంక కొన్ని స్టోర్స్‌లో అయితే చూసాము. అన్నీ వీడియోలో పెట్టలేదు. వీడియో లెంత్ ఎక్కువైతుంది కదా! సో, దాని తర్వాతయితే కేట్ స్పేడ్‌కి వెళ్ళాము. హ్యాండ్ బ్యాగ్స్ చూద్దామని. సో, కొంచెం ఏదన్నా డిఫరెంట్‌గా కనిపిస్తే తీసుకుందామని. ఇక్కడ కూడా ఆఫర్స్ అయితే మంచిగానే అనిపిచ్చాయి నాకు. కానీ ఇక్కడ కూడా ఏం తీసుకోలేదు మేమైతే. షాపింగ్ అంతా అయితే ఒకటే రోజు చేయలేదు. ఒక 2, 3 డేస్ అలా తిరిగాము. ఇది నెక్స్ట్ డే షాపింగ్‌కి వెళ్ళింది. ఎంకేకొచ్చామనమాట. గ్లాసెస్ తీసుకుందాము, అలానే హ్యాండ్ బ్యాగ్ కూడా చూద్దామని. ఎంకేలో అయితే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. అక్కడున్న ప్రైస్‌కి ఎక్స్‌ట్రా 25% ఆఫ్ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా గ్లాసెస్ అన్నిటి మీద. అండ్ కలెక్షన్ కూడా అయితే చాలా బావుంది. నా దగ్గర ఆల్రెడీ బ్యాక్ ప్యాక్ ఉంది ఎంకేది. అలాగే స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, నేను ఏదన్నా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకున్నాను. నేను హ్యాండ్ బ్యాగ్ అంత ఎక్కువైతే క్యారీ చేయను. కానీ ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు బావుంటుందనైతే ఇది తీసుకున్నాను. తర్వాత ఫోన్ తీసుకుందామనైతే డొమైన్‌కెళ్ళాము యాపిల్ స్టోర్‌కి. ఫోన్ మా కోసం తీసుకున్నదైతే కాదు. ఫ్రెండ్ కోసం తీసుకున్నది. ఇండియా పంపించడానికి. దీనికి ఆఫర్ అయితే ఏం లేదు. 17 ప్రో మాక్స్ తీసుకుంటున్నాము. దీంట్లో అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఫోన్ ప్రైస్ కూడా ఎంత పడిందో లాస్ట్‌లో హాల్ చేసినప్పుడైతే చూపిస్తాను. టాక్స్ అండ్ ఆల్ కలిపి. క్రౌడ్ చూసారా ఎంతున్నారో? ఏదో ఒక చిన్న సైజ్ మార్కెట్‌కెళ్ళినట్టే అనిపిచ్చింది. ఫోన్ అయితే తీసేసుకున్నాము. దానిలో ఉన్న ఫీచర్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట తను.
మనం ఇలా ఫుడ్ ఐటెమ్‌నయితే ఫోటో తీసి, వాటిలో ఉన్న క్యాలరీస్ ఎన్నుంటాయి, షుగర్స్ ఉన్నాయా, ఇవన్నీ అడిగితే అది చెప్తుందంట. కొత్త ఫీచర్ అంట యాపిల్‌లో వచ్చిందిది. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు తను. కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకున్నాము. ఇది అమెజాన్‌లోనే తీసుకున్నాము. ఐప్యాడ్ A16 బేస్ మోడల్ ఇది. దీని యాక్చువల్ ప్రైస్ అయితే $349 ఉంది. మేము బై చేసినప్పుడైతే $280కి వచ్చిందిది. అండ్ దాని తర్వాత అయితే యాపిల్ వాచ్. ఇది సిరీస్ 11. ఈ వాచ్ అయితే $370కి వచ్చింది. నేను ఈ ప్రైజెస్ అన్నీ వితౌట్ ట్యాక్స్ చెప్తున్నాను. ట్యాక్స్ అయితే యాడ్ చేయలేదు. 46mm డయల్ ఇది. నెక్స్ట్ అయితే ఎయిర్‌పాడ్స్. ఇవి టార్గెట్‌లో తీసుకున్నాము. విత్ ట్యాక్స్ అండ్ ఆల్ ఇదైతే $90కి వచ్చింది. నెక్స్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్. ఇది ఎంకేలో తీసుకున్నాను. ఇది $89 ఉంది. అలానే ఎక్స్ట్రా 25% ఆఫ్ అనమాట. సో ఫైనల్‌గా అయితే $66.75కి వచ్చింది. మన ఇండియన్ కరెన్సీలో ఎంత అయిందని స్క్రీన్ మీద అయితే రాసి పెడతాను ప్రతిదానికి, చూడండి అది కూడా. అండ్ నెక్స్ట్ అయితే గ్లాసెస్. ఇవి కూడా ఎంకే నుంచి. దీని యాక్చువల్ ప్రైస్ అయితే $79 ఉంది. సో మనకి 25% ఆఫ్ పోగా $59కి వచ్చింది. వీటి రెండిటికి ట్యాక్స్ అయితే $10 వేశారు. సో మొత్తం టోటల్ అయితే $136 అయింది. నెక్స్ట్ అయితే సోనీ హెడ్సెట్. ఇది కూడా అమెజాన్‌లోనే తీసుకున్నాము. దీని ప్రైస్ $94 పడింది వితౌట్ ట్యాక్స్. నెక్స్ట్ అయితే ఐఫోన్ ఓపెన్ చేస్తున్నాను. ఇది జస్ట్ అన్బాక్స్ చేస్తున్నా. సో బాక్స్ తీసే పట్టుకెళ్తాం కాబట్టి ఎలానో నేను అన్బాక్స్ చేసేసాను. ఇది 17 ప్రో మ్యాక్స్. దీనికి ఆఫర్ అయితే ఏం లేదు, రెగ్యులర్ ప్రైజే. దీని ప్రైస్ $1199 ప్లస్ $98 ట్యాక్స్. మొత్తం టోటల్ అయితే $1297 అయింది. అండ్ నెక్స్ట్ అయితే ఈ హాలిస్టర్‌లో టీ షర్టులు తీసుకున్నాం. ఇవి ఆన్‌లైన్‌లో ఆఫర్ ఉందనమాట. ఆఫ్‌లైన్‌లో అయితే స్టాక్ ఏం లేదు. ఇవి మొత్తం అయితే 8 తీసుకున్నాము టీ షర్ట్స్. 8 టీ షర్ట్స్‌కి $70 పడింది. ట్యాక్స్‌తో పాటే $70 అయింది. అండ్ నెక్స్ట్ అయితే నైకీలో తీసుకున్న షూ చూద్దాము. 3 పేర్స్ తీసుకున్నాం మొత్తం. నావి 2 దాంట్లో. ఒకటి మా హస్బెండ్‌ది. ఈ బ్లాక్ షూ అయితే నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఈ వైట్, ఇది మా హస్బెండ్ తీసుకున్నారు. ఈచ్ వన్ ఎంత అయింది నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ 3 పేర్స్ కలిపి అయితే $85 అయింది. ట్యాక్స్ అండ్ ఆల్ కలిపి చాలా రీజనబుల్ ప్రైస్‌కి వచ్చినట్టు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ అయితే ఇది నాది. ఇది నేను తీసుకున్నాను. అండ్ నేను వీడియోలో వేసుకున్న జాకెట్ అయితే అండర్ ఆర్మర్‌లో తీసుకున్నా. అది $120 ఉండే. 50% ఆఫ్ వచ్చింది. సో $60కి వచ్చింది. సో ఇవన్నీ మేము తీసుకున్నది ఈ ఇయర్ బ్లాక్ ఫ్రైడేకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.